తెలియజేస్తూ మరి ఈ మేడే సందర్భంగా మరి పార్టీ యొక్క మరి బీఆర్పీ యొక్క అవకాశం కార్మిక విభాగాలు మరి మేడేది చేసుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే. మనం మొన్న 27వ తారీఖు నాడు మనం ఎంతో కేసీఆర్ గారి నాయకత్వం, జిల్లాని బొల్లం మల్ల యాదవ్ గారి నాయకత్వం, జిల్లాని బొల్లం మల్ల యాదవ్ గారి నాయకత్వం. ప్రపంచ కార్మికుల ఐక్యత 1886 మే 1వ తారీఖున కరెక్ట్ ఇదే రోజు అమెరికా నడిబొడ్డున చికాగో నగరంలో మరి వేలాది కార్మికులు పని గంటలు 16 గంటలు మేము పనిచేయలేము, పని గంటల్ని తగ్గాలని చెప్పి శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్కడ ఉన్నటువంటి దోపిడీ పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని కలుపుకొని శ్రమ దోపిడీ చేయకుంటే మేము ఎదగలేము, కార్మికులు ఈ విధంగా రోడ్ల మీదకి వస్తే మేము పరిశ్రమలు నడపలేము, ఏదో విధంగా ఈ కార్మిక ఊరేగింపును ఆఫ్ చేయాలని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అడిగితే ఎలాంటి హెచ్చరిక లేకుండా మరి కాల్పులు జరిపి రక్తపు టైరులు పారించారు. ఆ కార్మికుల అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం ఆ కార్మికుల నెమరేసుకుంటూ మరి అనేక పోరాటాలు చేస్తూ కార్మిక హక్కుల్ని సాధించుకోవటం జరుగుతుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఈరోజు ఆ కార్మికుల్ని గుర్తు చేసుకొని నివాళులు అర్పిస్తూ ఈ మేడే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కోదాడలో కూడా మరి మేము బీఆర్టీ నాయకత్వాన అనేక రంగాల్లోని కార్మికుల్ని సంఘాలను ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ వాళ్ళు చేసే న్యాయమైన పోరాటాలకు మరి బీఆర్టీ బాసటగా నిలబడుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కార్మిక హక్కుల్ని కాలరాస్తూ కార్మికుల్ని ఆకలి చావులకు ఆత్మహత్యలకు ఎరవేసి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సందర్భంలో మరి బీఆర్టీ కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేస్తూ వారికి బాసటగా నిలబడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని మరి వాళ్ళు చేసే కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ కార్మికుల్ని ఐక్యం చేసుకుంటూ ఈరోజు ముందుకు